తెలంగాణలో లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ స్పెషల్ ఫోకస్ పెట్టిందా? గెలుపు కంటే కొందరు ఓటమిపైనే ఎక్కువ దృష్టి సారించిందా? ఇంతకు ఎవరా కొందరు? వారిని ఎందుకు ఓడించాలని గులాబీ పార్టీ ఎందుకు కంకణం కట్టుకుంది? బీఆర్ఎస్ కు అడుగడుగున ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నమ్మిన వారే నట్టేట ముంచిపోతున్నారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తిరిగి నిలబడేందుకు ఆ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించింది. 10 ఏళ్ల పాటు పార్టీ పదవులు అనుభవించి మోసం చేసిపోయిన నేతలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో వారిని ఓడించడానికి గులాబీ పార్టీ కంకణం కట్టుకుంది. ఎంపీ ఎన్నికల్లో తాము గెలవడం కంటే పార్టీకి ద్రోహం చేసిన వారిని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి, స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓడించాలన్న పట్టుదలతో ఉన్నారు గులాబీ నేతలు. తాము గెలవకపోయినా పర్వాలేదు కానీ వారిని ఓడించాలన్న వ్యూహాన్ని అమలు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కడియం శ్రీహరి కోసం ఎంతో చేసినా పార్టీని మోసం చేశారని బీఆర్ఎస్ హైకమాండర్ రగిలిపోతోంది. కడియం కోసం కీలక నేతల్ని వదులుకున్నారు. పసునూరి దయాకర్, ఆరూరి రమేష్, తాటికొండ రాజయ్య కడియం వల్లే పార్టీకి దూరమయ్యారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను పక్కన పెట్టి మరీ ఎమ్మెల్యే సీటును కడియం శ్రీహరికి ఇచ్చింది హైకమాండ్. ఆయన కుమార్తెను ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. ఇంత చేసినా కృతజ్ఞత లేకుండా మోసం చేశారన్న భావన బీఆర్ఎస్ అధిష్టానంలో వ్యక్తమవుతోంది. రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని రంజిత్ రెడ్డికి చేవెళ్ల ఎంపీ టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ నేతలు గెలిపించుకున్నారు. అయినా జంపై మోసం చేశారని గులాబీ నేతలు వాపోతున్నారు. ఇక దానం నాగేందర్ తీరుపైన కారు పార్టీ అధినాయకత్వం ఆగ్రహంతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో అప్పటిదాకా సీఎంగా ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్ ను వీడాల్సి వచ్చింది. దాంతో ఆయన ఎక్కడుండాలన్న చర్చ జరిగినప్పుడు జూబ్లీ హిల్స్ లో తనకు పెద్దిల్లు ఉందని అక్కడే ఉండొచ్చని దానం ప్రకటించారు. ఇప్పుడు పార్టీ మారిపోయి బీఆర్ఎస్ కు పెద్ద షాక్ ఇచ్చారు. అందుకే ఈ ముగ్గురి ఓటమే లక్ష్యంగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది.